మనలో చాలామంది ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న పాత, పనికి రాని దుస్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంటిని తుడవడానికి కొన్ని దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు. ఇంట్లో చిన్న పిల్లలుంటే వారి పాత, పనికి రాని దుస్తులను ఇళ్లు తుడవడానికి, దుమ్ము దులపడానికి ఉపయోగిస్తుంటారు. చిన్న పిల్లల బట్టలను శుభ్రం చేయడానికి అస్సలు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల మీ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంటిని ఎప్పుడు కూడా మీరు వాడేసిన దుస్తులతో శుభ్రం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే అతని దుస్తులను వేరే వాళ్ళు అస్సలు ఉపయోగించరు. వీటిని పనికిరాని వాటిలాగే భావిస్తారు. చాలామంది చనిపోయిన వారి దుస్తులను ఎక్కువగా ఇంట్లో దుమ్ము లేదా వైప్స్ మొదలైన వాటికి ఉపయోగిస్తుంటారు. ఇలా చేయటం మీ ఇంటికి శ్రేయస్కరం కాదు. సింథటిక్ దుస్తులతో కూడా ఇంటిని క్లీన్ చేయడం ఇంటి వస్తువులకు మంచిది కాదు. ఈ వస్త్రాన్ని ఉత్తర, తూర్పు దిశల్లో శుభ్రపరచడానికి ఉపయోగిస్తే అది నెగిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీరు చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇది మీ ఇంట్లో విభేదాలను కలిగిస్తుంది. మార్కెట్లో దుమ్ము, ధూళి వేయడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి లేదా తుడుచుకోవడానికి అందుబాటులో ఉన్న దుస్తులను విడిగా ఉపయోగిస్తేనే మంచిది.